ఒక జాతీయ పార్టీ నాయకుడు అంటే ఒక హుందాతనం కావాలి. ఆ హుందాతనం లేకపోవడం రాహుల్ గాంధీ యొక్క దరిద్రం, దేశానికి దరిద్రం. ఎందుకంటే ప్రధానమంత్రి తర్వాత ప్రధానమంత్రి కావడానికి పోటీ పడగలిగినటువంటి అవకాశం ఉన్నోడు ఒక్కడే. అతను కాస్త 24 గంటలు దరిద్రపు మాటలే మాట్లాడతాడు, ఒక్క బాధ్యతాయుతమైనటువంటి మాట మాట్లాడు. ఇప్పుడు తాజాగా ఎన్నికల్లో నిన్న మమతా బెనర్జీ మాటలు ఈయన నోటి నుంచి కొన్ని చోట్ల ఓట్ల చోరీ జరుగుతుందంట, కొన్ని చోట్ల అవకతవకలు జరుగుతున్నాయట, లేకపోతే అసలు బీజేపీకి 240 సీట్లు కూడా వచ్చాయి కాదట, 140 సీట్లు వచ్చాయట. కాంగ్రెస్ మొహం చూసి ఓటేసేవాడు ఎవడున్నాడు ఈ దేశంలో? తెలంగాణలో కూడా అత్యవసరం అన్నది మర్చిపోతున్నాడు. కర్ణాటకలో బీజేపీ వాళ్ళు చేసుకున్న దరిద్రం మూలంగా తప్పించి దిక్కే లేదు. హిమాచల్ ప్రదేశ్లో అటా ఇటా అన్నటువంటి రూటే ఉంటుంది, అది ఓపెన్ సీక్రెట్. కేరళలో కమ్యూనిస్టులు కాకపోతే ఇది మరి మేనేజ్ చేయాలంటే అక్కడే చేయొచ్చు కదా, ఓటు చోరీ చేయాలంటే అక్కడే చేయొచ్చు కదా. ఇప్పుడు కేరళలో ఎట్లా గెలిచింది, కేరళలో కూడా సరి జరిగిందిగా. తమిళనాడులో విజయ్ ఎట్లా గెలిచాడు, అక్కడ కూడా సరి జరిగిందిగా. అట్లాగే ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి సీట్లు 5 సీట్లు కాంగ్రెస్కి ఎందుకు వస్తాయి? అక్కడ తమిళనాడు, అక్కడ బీజేపీనే గెలుచుకోవచ్చు కదా ప్రభుత్వం, ఏఐడిఎంకే కూటమిని ఏర్పాటు చేసుకోవచ్చు కదా. ఏం బాధ? కామన్ సెన్స్ లేదు. అసాంఘిక శక్తులు మాట్లాడేటటువంటి పడికట్టు పదాలు ఎంత హుందాగా మాట్లాడాలి. మోడీ ఎలక్షన్స్ ముందు మేమే గెలుస్తున్నాం, 5 మేమే గెలుస్తున్నాం అని కూడా చెప్పాడు. అది ఎలక్షన్స్ టైంలో కాన్ఫిడెన్స్ చెప్పాలా కార్యకర్త. మేము ఇక్కడ ఓడిపోతామని చెప్తే కార్యకర్తలు బలహీనపడరా? ఎలక్షన్ అయిపోగానే ఏం చెప్పాడు? ఎంత హుందాగా ప్రవర్తించాడు. కేరళ ప్రభుత్వాన్ని అభినందించాడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అదే సందర్భంలో తగిన సహకారం అందిస్తామన్నాడు. విజయ్ని అభినందించాడు, తగిన సహకారం అందిస్తామన్నాడు. అది బాధ్యతాయుతమైనటువంటి పద్ధతి. అంటే అలా కాకుండా ఇంత సంస్కారహీనంగా మాట్లాడతాడా?